ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలకు లాభాలకు అవకాశం ఉంది. లాభములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహాయ సహకారాలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో తండ్రి గారి విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి కానీ, లేకపోతే ఆర్థికమైన సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, కుటుంబంలో అశాంతి కానీ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.